హాయ్ ఫ్రెండ్స్, మనం బ్యాంక్ నిఫ్టీలో ఆల్రెడీ నిన్నటి షార్ట్ వీడియోలో నేను చెప్పానండి. 3 అటెంప్ట్స్ అయ్యాయండి. సో మ్యాక్సిమం ఇంకొక ఆపర్చునిటీ ఉంటే నిఫ్టీలో ట్రై చేస్తాను అనేసి. సో నా వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 కాల్స్ అనేది నేను 4th అటెంప్ట్గా చేశాను. చూడాలి రేపు ఏమైనా ప్రాఫిట్ వస్తుందో లేదో. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎల్లుండి నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి మ్యాక్సిమం రేపు నేను ఈ కాల్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఏదైనా ఆపర్చునిటీ ఉంటే మళ్ళీ ఎక్స్పైరీ రోజు నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీకి నిఫ్టీలో కూడా ఆపర్చునిటీ ఉంటే తీసుకుందాం. ఎందుకంటే నిఫ్టీ అనేది కంటిన్యూస్గా ప్రాఫిట్ అనేది ఇవ్వదు, అక్కడ మనకు ఆపర్చునిటీ కూడా కనిపించదు. ఓకేనా, ఇక్కడ మనకి డౌన్ ట్రెండ్ అనేది ర్యాలీ ఇచ్చింది కాబట్టి అటెంప్ట్ అనేది చేసాము. ఇన్ కేస్ రేపు అంటే నెక్స్ట్ వీక్ ఏమైనా దోజీ క్యాండిల్స్ క్రియేట్ అయితే మాత్రం ఎలాంటి వ్యూ అనేది రాదండి నిఫ్టీ నుంచి మాత్రం. ఇప్పుడు మార్కెట్ ఎలా ఉన్నా కూడా మనకి బ్యాంక్ నిఫ్టీలో మాత్రం స్ట్రక్చర్స్ అనేది ఈజీగా దొరుకుతాయి. సో అదే మనకి ఏంటంటే నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి ఉన్న డిఫరెంట్ అనమాట. ఐ హోప్ మీకు కంటెంట్ అర్థమైతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.